హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఫ్రీ గిఫ్ట్ జోన్ ఛానల్. ఈ రోజు నేను మీకోసం ఒక బెస్ట్ ఆపర్చునిటీని అయితే తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి మీ దగ్గర జస్ట్ మొబైల్ ఉండి దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. మంత్లీ 35,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ వరకు సంపాదించే ఒక బెస్ట్ అవకాశం అయితే తీసుకురావడం జరిగింది. దీని గురించి ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే కనుక అందులో ఉన్న టాపిక్స్ అనేవి మిస్ అయిపోతారు అనమాట. ఓకేనా? అంతకంటే ముందు మీరు ఒక్కసారి జస్ట్ ఈ వీడియోని చూడండి. చూసారు కదా, ఈ వీడియోస్ ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చాలానే చూసుంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఇవి చాలా ట్రెండ్లో నడుస్తున్నాయి. వీటిని యూజ్ చేసుకుని చాలా మంది ఎంతో డబ్బులు సంపాదించుకోవడం కూడా జరుగుతుంది. ఇవి చేయాలి అంటే మన దగ్గర ల్యాప్టాప్స్ లేదా కంప్యూటర్స్ ఉండాలని చెప్పేసి బయట మనకి యూట్యూబ్స్లో చెప్పడం జరుగుతుంది. బట్ అవేవి లేకుండా జస్ట్ మొబైల్ యూజ్ చేసుకుని మొబైల్లోనే మనం ఈ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియోస్ క్రియేట్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా అనేది నేను లాస్ట్లో చెప్తాను. బట్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలనేది మాత్రం ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. అలాగే ఈ వీడియోస్ చాలా ఎమోషనల్లీ అందరికీ ఎడిక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక లేని పర్సన్ తీసుకొచ్చి మనము ఫంక్షన్స్లో లేదా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్లో యాడ్ చేస్తూ ఉంటే అవి చూసిన ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఆనందపడుతున్నారు, చాలా అట్రాక్ట్ అవుతున్నారు. చాలామంది ఈ వీడియోస్ని చేయించుకుంటున్నారు. అండ్ ఈ వీడియోస్ కూడా పర్సనల్గా చేసుకుందామన్నా సరే చాలామందికి ఎలా చేసుకోవాలో తెలియట్లేదు. అందుకే ఈరోజు నేను ఈ వీడియోలో అసలు ఈ లేని పర్సన్స్ని అంటే చనిపోయిన వ్యక్తుల్ని ఉన్నట్టుగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు చెప్పబోతున్నాను అనమాట. కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మనకి దీనికి ఎటువంటి ల్యాప్టాప్స్ కానీ ఎటువంటి కంప్యూటర్స్ కానీ అవసరం లేదు. జస్ట్ మొబైల్లో మనం ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడంండి. ఓకే, ఇక టాపిక్లోకి వచ్చేసినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మొబైల్ తీసుకోండి, అందులో క్రోమ్ లేదా గూగుల్ ఓపెన్ చేసుకోండి. అందులోకి వెళ్ళి మీరు video.com అనేది టైప్ చేయండి. మీకు ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడండి, పైన మనకి /. కనిపిస్తుందా, దానిపైన ఓకే చేసుకోండి. ఓకే చేస్తే ఇక్కడ పైన చూడండి రెఫరెన్స్ టు వీడియో అని ఉంటుంది. రెఫరెన్స్ టు వీడియో అనే ఆప్షన్ పైన ఓకే చేసుకోండి. ఓకే చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంటుంది, అంటే కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది. దానిపైన ఓకే చేసుకుంటే మీ మొబైల్లో ఏదైతే ఈమెయిల్ ఉందో దాంతో మీరు లాగిన్ అయితే అయిపోతారనమాట. ఈ విధంగా మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి 4 క్రెడిట్స్ అనేవి మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 క్రెడిట్స్ని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు వీడియో అనేది క్రియేట్ చేసుకోబోతున్నాము. ఓకేనా? అదే విధంగా అనేది చెప్తూ చూడండి. ఇక్కడ పైన ఇంటూ మార్క్ ఉంది కదా, దానిపైన ఓకే చేసుకోండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఇక్కడ మనకి రెఫరెన్స్ టు వీడియో అని ఉంటుంది, ఇమేజ్ టు వీడియో అని ఉంటుంది, అలాగే టెక్స్ట్ టు వీడియో అని ఉంటుంది, ఏఐ సౌండ్స్ ఉంటుంది. ఇందులో మనము ఫోటో ఇచ్చి వీడియోని క్రియేట్ చేసుకుంటాం కదా, అంటే ఫోటో ఇచ్చి అలాగే ప్రాంప్ట్ ఇచ్చి మనం వీడియో అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే రెఫరెన్స్ టు వీడియో అని ఉంటుంది కదా, ఆప్షన్ పైన ఓకే చేసుకోండి. అది ఓకే చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతారు. ఈ నెక్స్ట్ స్టెప్లో మనకి కింద చూడండి ఇమేజ్ 1 అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ ఓకే చేసుకోండి. మీరు ఏదైతే ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇమేజ్ 1 అని చెప్పేసి ఒక స్పేస్ అయితే ఉంటుంది, అందులో ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ మీరు ఈ వీడియోస్ క్రియేట్ చేయాలంటే ప్రాంప్ట్స్ ఇవ్వడం రావాలి. ఓకేనా? ఈ ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలన్నా మాకు రాదు కదా అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. కొంతమందికి ఇంగ్లీష్ కూడా రాకపోవచ్చు అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్ అనే ఒక యాప్ ఉంటుంది, అదే ట్విట్టర్ అని ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి కింద ఏ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన ఓకే చేసుకుని అక్కడ మీరు తెలుగులోనే టైప్ చేయండి. నాకు ఒక హెల్ప్ కావాలి, చేయగలవా అంటే వెంటనే నేను చేస్తానని చెప్పేసి రిప్లై వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇందులో వీడియో ఏ విధంగా క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అంటే బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కావాలి, అండ్ మీరు అప్లోడ్ చేసినటువంటి ఇమేజ్కి ఎటువంటి డ్రెస్ ఉండాలి, అలాగే మీరు అప్లోడ్ చేసినటువంటి ఇమేజ్లో ఉన్న పర్సన్ ఏ విధంగా మూమెంట్స్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు తెలుగులో రాసి దీనికి నాకు ఒక ప్రాంప్ట్ ఇవ్వి అని చెప్పేసి మీరు టైప్ చేసి ఎంటర్ చేశారు అనుకోండి, వెంటనే మీకు ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేది సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత కింద మనకు ఉంటుంది క్రియేట్ అనే ఆప్షన్. వెంటనే క్రియేట్ అనే ఆప్షన్ పైన ఓకే చేస్తే వితిన్ 5 or 6 minutesలో మన వీడియో అనేది రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ ఈ ప్రాంప్ట్ అనేది మనము ఈ ఎక్స్ ద్వారానే కాకపోయినా ChatGPT ఉంది కదా, ChatGPTని యూజ్ చేసుకునే సరే మనం ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అందరూ కూడా తెలుగులోనే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే మీరు ఇలా ప్రాంప్ట్స్ అనేవి క్లియర్గా క్రియేట్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసి ఏ ఇమేజ్ అయితే ఇస్తారో ఆ ఇమేజ్కి వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ నేను చూడండి ఉదయ్ కిరణ్ గారి ఫోటో అప్లోడ్ చేశాను అండ్ నెక్స్ట్ కింద ప్రాంప్ట్ కూడా ఇచ్చేసాను. ప్రాంప్ట్ ఇచ్చిన వితిన్
2-3 మినిట్స్లోనే నాకు వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. ఒకసారి వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, వెనకాల నాకు స్వర్గం అంటే ఒక స్వర్గానికి గేట్లు ఉన్నట్టుగా క్రియేట్ చేశాను. అండ్ ఆ పర్సన్ వచ్చేసి మనకి బాయ్ చెప్తున్నట్టు కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా చాలా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మనకి లాగిన్ అయినప్పుడు జస్ట్ 4 క్రెడిట్స్ మాత్రమే ఇస్తాడు. ఒకవేళ మీకు ఇంకా క్రెడిట్స్ కావాలనుకుంటే వేరొక ఈమెయిల్ ద్వారా లాగిన్ అయితే మళ్ళీ ఇంకొక 4 క్రెడిట్స్ వస్తాయి. అలా కాదన్నా మాకు అన్లిమిటెడ్గా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి బై చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట. అంటే మనకి అన్లిమిటెడ్ ఆప్షన్ కావాలి అంటే కనుక పెయిడ్ ఆప్షన్ తీసుకోవాల్సిందే, డబ్బులు కట్టాల్సిందే. ఒకవేళ మీకు ఇలా డబ్బులు కట్టకుండా ఫ్రీగా కావాలి అనుకుంటే మాత్రం నాకు కింద కామెంట్లో ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను వెంటనే మీకు ఫ్రీ వెర్షన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ బట్టి నేను ఫ్రీ వెర్షన్ కూడా తీసుకొచ్చి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అంటే, మీరు ఇక్కడ చూడండి, బయట ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తూ బయట 15,000 రూపీస్ నుంచి 16,000 రూపీస్ వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారట. చూడండి, ఇలాంటి వీడియోస్కి అంత కాస్ట్ అవసరం లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఒక యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అందులో మీరు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. దీని ద్వారా క్రియేట్ చేసినటువంటి వీడియోస్ అప్లోడ్ చేసి మేము ఇటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము, అది కూడా చాలా తక్కువ కాస్ట్కే, బయట అందరూ ఇచ్చేదానికంటే తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేస్తున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఒక నెంబర్ని అనేది మీరు ఇచ్చారు అనుకోండి. 100 మంది చూస్తే అందులో 10 మంది అయినా సరే పక్కాగా మీ ప్రాజెక్ట్ అనేది తీసుకుంటారు. మీరు బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చారు అనుకోండి, పక్కాగా మీకు ఇంకా ఎక్కువ లీడ్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈజీగా 3-4 వీడియోస్ చేసినా సరే మంత్లీ వచ్చేసి ఒక 30,000 రూపీస్ నుంచి 40,000 రూపీస్ ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట. బట్ ఏంటంటే మీరు ఇందులో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈజీగానే ఉంటుంది వర్క్ కూడా, పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు కదా. మీకు డైరెక్ట్గా నేను ఎలా చేయాలో కూడా చూపించాను. ఒకవేళ మేము ఇలా చేసుకోము, మాకు పర్సనల్గా మా వాళ్ళకి చేసుకుంటాము అనుకుంటే కనుక మీరు ఆ విధంగా కూడా క్రియేట్ చేసుకుని సాటిస్ఫైడ్ అవ్వచ్చు. అలాగే ఇందులో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మీరు ఒకవేళ ఇలా ప్రాంప్ట్ కానీ ఏమి ఇవ్వలేము అనుకుంటే కనుక కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకుని మీరు అందులో మీ ఇమేజెస్ని అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఏఐ కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ అక్కడ మనకి ఏ విధంగా అయితే కనిపిస్తుందో డెమో, అదే విధంగా మనం అప్లోడ్ చేసినటువంటి ఫోటో కూడా అలా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ క్రెడిట్స్ అనేవి మీకు అన్లిమిటెడ్ కావాలి అంటే కనుక బై చేయాల్సిన ఆప్షన్ అయితే ఉంది, తప్పకుండా బై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఫ్రీ వెర్షన్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, నేను ఫ్రీ వెర్షన్ ఇస్తాను. ఓకేనా, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియోని యూస్ చేసుకుని క్యాష్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు బూస్ట్ లాగా అనిపిస్తుంది. నేను ఇంకా ఎక్కువగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ అనేవి కూడా మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని వీడియోని లైక్ చేసేసండి. ఓకేనా, మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.